ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 11 మంది రాజ్యసభ సభ్యుల్లో మొత్తం ఒక 8 మంది వరకు వెళ్ళిపోతారని, చివరికి ఒక 3 లేదంటే 4 మిగులుతారు అనేది గత 2-3 రోజుల నుంచి కూడా మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక 2 రాజీనామా చేశారు, మోపిదేవి వెంకటరమణ అలానే బీద మస్తానరావు. అయితే ఇంకా మిగిలినటువంటి వాళ్ళు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, అలాగే బొల్ల బాబురావు, ఇక అదానీకి సంబంధించినటువంటి మరొక వ్యక్తి. సో వీళ్ళు కూడా రాజీనామా చేసేస్తారు, అయోధ్య రామిరెడ్డి వీళ్ళంతా అనేది వచ్చినటువంటి పుకార్లు. అయితే ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఎందుకంటే ఒక రకంగా ఇది జగన్కి ఊరటనిచ్చేటువంటి అంశమే. ఎందుకంటే ఇంతమంది వెళ్ళిపోతున్నారు అనేదానికిను ఎంపీలే మీడియా ముఖంగా వచ్చి విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు నేను వెళ్ళట్లేదని. వైవి సుబ్బారెడ్డి ఎలాగో వెళ్ళరు, అది క్లారిటీ ఉన్నటువంటి అంశమే, ఎందుకంటే జగన్కి సొంత బంధువు కాబట్టి. ఇంకా అయోధ్య రామిరెడ్డి నేను వెళ్ళట్లేదని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇక నిరంజన్ రెడ్డి ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు వెళ్ళట్లేదని. ఇక అందరికీ తప్పించి గొల్ల బాబురావు వెళ్తారు అనేటువంటిదే ప్రధానంగా వినిపించినటువంటి వార్త. అయితే దీనికి సంబంధించి ఆయన కూడా ఈరోజు క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఒక దళితుండని చెప్పి నా మీద నింద మోపుతున్నారు, పార్టీ మారేటువంటి ఉద్దేశం నాకు లేదు, నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్లోనే వైసీపీలోనే ఉన్నాను. ముందుగా రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్యే పదవి ఇవ్వటం జరిగింది, ఆయన మరణించిన తర్వాత నేను నా పదవికి రాజీనామా చేసి జగన్తో కలిసి వచ్చాను, జగన్ నన్ను రాజ్యసభ మెంబర్ని చేశాడు, అలాంటిది ఆయన కుటుంబంతో నాకున్నటువంటి అనుబంధాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతానని ఎలా అనుకుంటున్నారు, ఇది కేవలం నా మీద జరుగుతున్నటువంటి ఒక దుష్ప్రచారం తప్ప నేను వెళ్ళట్లేదు అని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వటం జరిగింది. ప్రాణం ఉన్నంత వరకు జగన్ తోటే అని చెప్పి ఆయన స్పష్టంగా తెలియజేయటం జరిగింది.